హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేను మీ దివ్య, రసల్ కేమా నుంచి. యూఏఈలోనే గోల్డ్ చాలా చీప్గా దొరికే ప్లేస్కి మనం ఇప్పుడు వచ్చేసాం. అదే గోల్డ్ సూక్ రసల్ కేమా. పదండి లోపలికి వెళ్ళి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ఏ ఏ మోడల్స్ ఉన్నాయి అన్నీ మనం క్లియర్గా ఈరోజు చూసేద్దాం. ఇదంతా ఓల్డ్ మార్కెట్ ఏరియా అనమాట రసల్ ఖైమాలో. సో ఈ ఏరియా దాటుకొని వెళ్తే మనకి గోల్డ్ సూక్ వస్తుంది. ఎండ అయితే మామూలుగా లేదు అసలు. మే మధ్యలో ఉన్నాం కదా, మే 14th, చాలా ఎండగా ఉంది. ఇదే గోల్డ్ సూక్ వచ్చేసాము. మార్కెట్ ఏరియా ఇదంతా కూడా. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చేసాము. షాప్స్ అన్ని కూడా ఓపెన్ లో ఉన్నాయి, ఇప్పుడే ఓపెన్ చేశారు జస్ట్. ఇది సూక్ కదా, గోల్డ్ ప్లస్ డ్రెస్సెస్, బ్యాగ్స్ అన్ని కూడా ఉంటాయి ఈ సూక్ లోని. అండ్ బైట్స్ కూడా చాలా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. మనము లోపల ఇంకా తర్వాత బయటని కూడా చూద్దాము. అండ్ ప్రైస్ కూడా కనుక్కుందాము ఎంత ఉంటాయో. ఇది ఒక ఎంట్రన్స్ అన్నమాట. సో మనము వేరే ఎంట్రన్స్ నుంచి వచ్చాము. అన్ని ఎక్కువ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. అరబిక్ డ్రెస్సెస్ చాలా మోడల్స్ ఉన్నాయి, అన్ని కూడా జిగర్ ఉంటున్నాయి కదా. చూడండి, షైనీ షైనీగా ఉంటాయి కదా. ఇక్కడ అన్ని కూడా అందరూ అలానే వేసుకుంటారు. ఏమైనా మ్యారేజెస్, అకేషన్స్ అయినప్పుడు, ఫెస్టివల్స్ అయినప్పుడు ఫుల్గా షైనీ ఉంటారు పైనుంచి కింద వరకు. ఈ సూక్ కి మొత్తం 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ లో అయితే మనకి బీచ్ ఉంది. చక్కగా ఇక్కడ నుంచి బీచ్ చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో బీచ్. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటది ఇక్కడ. రసల్ ఖైమాలో బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది. మొత్తం బీచ్ ఏరియా కదా, చాలా ప్లెజెంట్ గా ఉంటది. ఎండాకాలం అయినా చూడండి ఎంత గాలి వస్తుందో చక్కగా. సన్సెట్ అయితే ఇంకా సూపర్ గా ఉంటది ఇటువైపు నుంచి. ఈసారి సన్సెట్ వీడియో కూడా మీకు తీసి చూపిస్తాను. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఒక షాప్లో పర్మిషన్ అడిగాను వీడియో తీసుకుంటానని, తీసుకోమని ఇచ్చారు పర్మిషన్. సో ఇవన్నీ కూడా అరబిక్ డ్రెస్సెస్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. చూడండి, వాళ్ళందరూ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు కదా, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. సో దీనిపైన హిజాబ్ వేసుకుంటారు, ఓన్లీ ఫేస్ ఒకటే కనిపించేలాగా కవర్ చేసుకుంటారు అనమాట. తర్వాత ఇవన్నీ వెడ్డింగ్ డ్రెస్సెస్, పిల్లలకి కూడా ఉన్నాయి చాలా డ్రెస్సెస్, ఫ్రాక్స్ బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడ కూడా షాప్సే ఉన్నాయి, అన్ని ఫ్యాన్సీ స్టోర్స్, మెన్స్ వేర్, లేడీస్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ షాప్స్ అన్నీ కూడా బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, బూర్కా అంటారు కదా, అవి ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కువ బుర్కానే వేసుకుంటారు బయట. నార్మల్ డేస్లో ఏవైనా అకేషన్స్ ఉంటే మాత్రమే ఇలాగా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకుంటారు అనమాట. మ్యారేజెస్కి, ఈద్కి ఎక్కువ వేసుకుంటారు. బయటకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ దానిపైనే ఈ బ్లాక్ కోట్లా ఉంటుంది కదా, అది వేసేసుకుంటారు అనమాట. మోస్ట్లీ అయితే మాత్రం ఎక్కువ మనం బ్లాక్ డ్రెస్సెస్లోనే చూస్తాము. సో అవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ షాప్స్లోని. మాల్ అయితే చాలా ఖాళీగా ఉంది. అండ్ దీనికి వచ్చి 4 doors ఉన్నాయి. నేను 3 doors అనుకున్నాను మాల్ ఎంటర్ అవ్వడానికి. 4 sides 4 doors ఉన్నాయన్నమాట. ఇదైతే పిల్లలకి, ఒక చైల్డ్కి
11 దిరం తీసుకుంటారంట. బాగానే ఉంది, పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు, మనము ఈలోపు షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా. నా మైక్ అయితే ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. నేను మొత్తం వీడియో అంతా మాట్లాడేశాను, మొత్తం ఎండ్ వరకు కూడా అంతా మాట్లాడేసిన తర్వాత నేను లాస్ట్లో చెక్ చేసుకుంటే సౌండ్ రావట్లేదు. అప్పుడు చూసుకుంటే మైక్ ఆఫ్ అయిపోయింది. కానీ నేనైతే ఫుల్గా మాట్లాడేస్తున్నాను, లైట్ కూడా వెలగట్లేదు, నేను చూసుకోలేదన్నమాట, ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది. అన్నీ కూడా గోల్డ్ సూక్లో షాప్స్ అనమాట. చూడండి, ఆ చివరి నుంచి ఈ లాస్ట్ వరకు కూడా అన్ని గోల్డ్ షాప్సే. లోపలైతే 1 or 2 షాప్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు, అందుకే నేను వీడియో తీయలేదు లోపల గోల్డ్ షాప్లో. సో ఈ షాప్లో అన్ని వెరైటీస్ మనం ఇక్కడ చూద్దాము పదండి. కానీ నిజంగానే ఇక్కడైతే గోల్డ్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంటుంది ఈ రసల్ ఖైమా గోల్డ్ సూక్లోని. ఎందుకంటే మనకి మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్కి దీనికి సంబంధం లేకుండా 10 దిరం వరకు కూడా తక్కువ ప్రైస్లో ఇస్తారు మనకి గ్రామ్కి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 500 ఉందనుకోండి, 500 AED ఉందనుకోండి, మనకి 490 దిరమ్స్కి ఇస్తారనమాట పర్ గ్రామ్కి. సో ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఇవన్నీ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇందులో ఒక పాయింట్ ఉంది ఏంటంటే, ఇవన్నీ కూడా 24, 22 క్యారెట్ అయితే మాత్రం కాదు, ఇవన్నీ కూడా 18 క్యారెట్. కావాలంటే ఎవరైనా 22లో చేయించుకుంటారు, కానీ మ్యాక్సిమం ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవన్నీ కూడా 18 క్యారెట్టే ఉంటాయన్నమాట. సిల్వర్ కూడా ఉన్నది, అసలు చూస్తుంటే డైమండ్ జ్యువెలరీలా అనిపిస్తుంది నాకైతే. ఇవి చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇవి జస్ట్ వాళ్ళు ముక్కుకి మాస్క్లా కట్టుకుంటారు, లేదా ఒక్కొక్కసారి నెక్లెస్లో కూడా వేసుకుంటారు అనమాట. ఇవైతే హారంలా వేసుకుంటారు మనలాగే. అబ్బా, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో ఒక్క సెట్ వేసుకున్నా చాలు, మనం అయితే వెలిగిపోతాము ఫుల్గా. వడ్డానం, నెక్లెస్, డిఫరెంట్ మోడల్ ఉన్నాయి కదా అన్నీ, హారం డిఫరెంట్గా ఉంది. ఈ వడ్డానం చూడండి ఎంత బాగుందో. కానీ ఇవన్నీ అయితే 22 క్యారెట్ అయితే కాదు, 18 క్యారెట్తో చేస్తారు, అందుకే ఇంత లైట్ వెయిట్గా ఉంటాయి, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా. ఈ నెక్లెస్ చూడండి బాగుంది కదా, ఇక్కడ ఈ నెక్లెస్ జూమ్ చేస్తున్నా, సూపర్ ఉంది కదా, డిఫరెంట్ మోడల్. అసలు ఇండియా స్టైల్లో చాలా తక్కువ ఉంటాయి, ఇక్కడ అన్ని అరబిక్ మోడల్స్లో ఉంటాయి. ఇవి కూడా అంతే, ఇందాక చూసిన వాటి కన్నా ఇవి ఇంకా బాగున్నాయి, చోకర్ టైప్లా వేసుకోవచ్చు, భలే ఉంటుంది. పార్టీ వేర్కి బాగుంటాయి ఈ డ్రెస్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ మోడల్గా ఉన్నాయి, ఇండియాలో కూడా ఉంటాయి ఈ సిల్వర్ టైప్లోవి.
వెళ్తుంటే మధ్యలో పర్ఫ్యూమ్ షాప్ అయితే కనిపించింది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో పర్ఫ్యూమ్స్ బాటిల్స్. అత్తరు ఉంటాయి కదా, అత్తరు ఇవన్నీ కలిపి ఒక బాటిల్ స్టోర్ చేస్తారనమాట. అవి కావాలంటే డివైడ్ చేసి మనకి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్లో పెట్టి మనకి ఇస్తారనమాట. 10 dirham 20 dirham అలా సేల్ చేస్తూ ఉంటారు. ఇవి చూడండి ఫింగర్ రింగ్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి హారాలు, ఇవన్నీ హారాలే. తర్వాత బ్యాంగిల్స్ చూడండి ఇన్ని మోడల్స్ ఉన్నాయో. మనకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇవి కూడా ఫింగర్ రింగ్సే, అన్ని సైజెస్. కొన్ని 18 క్యారెట్ ఉంటాయి, కొన్ని 22 క్యారెట్ ఉంటాయి. మనం అడిగి పర్టికులర్గా తీసుకోవాలి. మనకి ఏ టైప్ కావాలి అని అడిగితే వాళ్ళు చూపిస్తారనమాట. లేదంటే ఫస్ట్ 18 క్యారెట్ లేదా 24 అవన్నీ చూపించేస్తారు. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్ షాప్సే. ఆపోజిట్లో ఉన్నవన్నీ, ఇటువైపు అన్నీ గోల్డ్ షాప్స్ అనమాట. పదండి ఈ షాప్ లోపలికి వెళ్దాము. నేనైతే పర్మిషన్ తీసుకున్నాను షాప్లోని. అసలు ఆ ఎండకి ఎంత చెమట పట్టేస్తుందో నాకు. గోల్డ్ ప్రైస్ అయితే ఇందులో కనిపించడం లేదు కదా. ఈరోజు మే 14th అనమాట. గోల్డ్ ప్రైస్ ఎంత ఉందంటే 24 క్యారెట్ 555 చూపిస్తుంది కదా, 555 AED. అలాగే 22 క్యారెట్ వచ్చి 511 dirham ఉన్నది. సో నేను 10 dirham తక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ రోజు మార్కెట్ ప్రైస్ చూడండి, 14th May మార్కెట్ ప్రైస్ చూడండి. నేను వెళ్ళిన సూక్ ప్రైస్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. 10 dirham కన్నా ఎక్కువే ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇక్కడ తక్కువ ఉంటుంది 10 dirham అనుకుంటే, వీళ్ళైతే ట్యాక్స్ పే చేయరు అనమాట మార్కెట్కి. సో వీళ్ళకి తక్కువకి వస్తుంది. సో మనకు కూడా తక్కువకి సేల్ చేస్తారు. నేను ఊరికే బోర్డు చూసి చెప్పడం కాదు, నేను నిజంగానే పర్చేస్ చేశాను బిఫోర్గా ఐటమ్స్. కానీ ఇక్కడ అన్ని మోడల్స్ మనకు దొరకవు. మనం యూజ్ చేసే ఇయర్ రింగ్స్ కానీ లేదా నచ్చిన మోడల్స్ దొరక్క నేను కళ్యాణ్ జ్యువెలర్స్ లేదంటే డిఫరెంట్ ఉన్నాయి కదా ఇంకా జాయ్ లిక్కర్స్ వీటిల్లో తీసుకుంటాను అనమాట. సో క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది మనకు బయట దొరికే షాపులకి. ఇక్కడ సూక్కి సేమ్ ప్రైస్ ఉంటుంది, కానీ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉండవు, అంతే ప్రాబ్లము. మన ఇండియన్ మోడల్స్ ఎక్కువ ఉండవు, ఓన్లీ అరబిక్ మోడల్సే ఉంటాయి. సో చూసారు కదా ఎలా ఉంది, నచ్చిందా వీడియో? ఈ షాప్లో కూడా కొన్ని వీడియోస్ తీసాను, అవి కూడా చూద్దాం పదండి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా ఈ షాప్లో. సో ఎలా ఉంది, మీకు వీడియో నచ్చిందా? గోల్డ్ సూక్ అంతా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.